ఇంట జరిగే ఫంక్షన్లకు అనవసర ఆర్భాటాలకు పోకుండా ఆ సొమ్మును సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ప్రతి ఏటా తన జన్మదినం జరుపుకుంటున్నానని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా తెలిపారు. రమణపేట రాయుడుపాలెం ఉమా మనోవికాస్ కేంద్రంలో జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పుట్టినరోజు సందర్భంగా పెంకే శ్రీనివాస్ బాబా కుటుంబ సభ్యులతో దివ్యాంగుల మధ్య కేక్ కటింగ్ చేసి పిల్లలకు తినిపించారు. ఉమా మనోవికాస కేంద్ర నిర్వాహకులు ఎస్పీ రెడ్డి చేతుల మీదుగా పెంకే శ్రీనివాస్ బాబాను సత్కరించారు. అనంతరం పిల్లలకు భోజనం ఏర్పాటు చేసి దివ్యాంగుల పిల్లల మధ్య సహబంది భోజనం చేశారు. పెంకే శ్రీనివాస్ బాబా మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు వేడుకలు పిల్లల మధ్య చేసుకోవడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ రెడ్డి, బెంజమిన్ రాజు, మూలస బాబురావు, గుమ్మల శ్రీను, వాసంశెట్టి సత్యనారాయణ, గుత్తుల శ్రీను, తాతారావు, ముల్సా నాగేశ్వరరావు, పెంకే సత్యనారాయణ, సురేష్ చౌదరి, మిరాల నరేష్, వాసంశెట్టి స్వర్ణ, సూరంపొడి కిషోర్ పాల్గొన్నారు. శ్రీనివాస బాబా గారు ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుకు ఇక్కడ ఉన్నటువంటి మానసిక దివ్యాంగులకు ఒక 120 మందికి భోజన సదుపాయాలు అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ముఖ్యంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి పుట్టినరోజు వారు ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయకం. అలాగే భగవంతుడి దీవెనలు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చి మంచిగా వారి యొక్క పొలిటికల్ కెరియర్లో కూడా మంచి స్థాయికి ఎదగాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన సేవా తత్పరత ఇవన్నీ కూడా శ్రీనివాస్ బాబా గారు నాకు గత 20 సంవత్సరాల నుంచి తెలుసు. వారు ఎంతో సోషల్ యాక్టివిటీస్లోనూ వీటంట్లోనూ చాలా యాక్టివ్గా ఉండి ఎస్పెషల్లీ దివ్యాంగులకు అలాగే మానసిక దివ్యాంగుల పట్ల వారు చూపుతున్నటువంటి ఆదరణ చాలా గొప్పది. ఆ విధంగా భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్ళు ఆయుష్ ఇచ్చేసి ఇట్లాంటి జన్మదినాలు ఎన్నో కూడా చేసి ఎక్కువ మందికి దివ్యాంగులకు సహాయం చేసే విధంగా ఆయనకు భగవంతుడు కల్పించాలని మేమున్నాము అని పక్కన ఉంటే దైవం మనల్ని కాపాడుతుందన్న నమ్మకం నాకు ఎక్కువగా ఉంది. ప్రతి సంవత్సరం ఇక్కడికనే కాకుండా ఓల్డేజ్ హోమ్లో కూడా ఈరోజు వేరే చోట్ల కూడా జరుగుతుంది. ఇలాగా ప్రతి వారు కూడా వారి పుట్టినరోజు సందర్భంగా ఇలాగ ఆప్యాయతంగా ఉండటం వలన వాళ్ళకి మనం ఏం మేలు చేయకపోయినా మనకి మనశ్శాంతి వస్తుంది, మనకి కూడా మంచి జరుగుతుంది కూడా అన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాను. ఇక్కడ ఇలాగే నాగిరెడ్డి గారు గత నాకు ఊహ తెలిసిన కానించి ఇక్కడికి వచ్చినప్పుడు కానించి ఆయన అనేక కార్యక్రమాలు ఈ సొసైటీలో ఉన్న పిల్లల గురించి చేస్తుంటే నాకు కూడా ఎంత ఆనందంగా, మనం ఏదో 1 రోజు 2 రోజులు చేస్తున్నాం, ఆయన జీవితాశయంగా చేస్తున్నారు. మొత్తం రాష్ట్రం అంతా అలాగే పాండిచేరిలో కూడా ఈ మనోవికాస్ కేంద్రం చేసి దానికి ఖచ్చితంగా మేము కూడా ఎంతో కొంత తోడ్పడతామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈరోజు కార్యకర్తలు, మీడియా వారు నాకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ కూడా